హలో మై డియర్ లవ్లీస్, ఇవాళ మా వినాయకుడిని అయితే నిమజ్జనం చేయబోతున్నాము. ఎక్కడ ఏంటి ఎలా అనేది మీరు ఈ వ్లాగ్ లో చూడబోతారు. నిమజ్జనం చేసే కంటే ముందు మనం చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ అయితే మనం ఇలా దారం అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ వైట్ కలర్ దారానికి కొంచెం పసుపు రాసుకొని దానికి మన పత్రిక ఉంటుంది కదా, సో దాంట్లో 2-3 ఆకులు తీసుకొని ఇలా చక్కగా కట్టేసుకోవాలన్నమాట. హ్యాండ్ కి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం ఇట్లా దారం కట్టుకున్న తర్వాతనే మనం వినాయకుడిని కదిలించాలి. పత్రిక అవంతా తీసే ముందు చేయాల్సిన పని. ఇంట్లో ఎంత మంది అయితే ఉంటారో అంత మందికి చక్కగా దారాలు అయితే ప్రిపేర్ చేసుకొని అందరూ కట్టుకోవాలి ఇలాగా. ఇంకా పత్రికని ఒక్కొక్కటిగా తీసి చక్కగా బ్యాగ్ లో అయితే పెట్టేసుకుంటున్నాను. బయట అయితే ఫుల్ గా వర్షం పడుతుంది, సో అందుకనే చెప్పి నేను బ్యాగ్ అయితే అరేంజ్ చేసుకొని ఇలాగా తడిచిన ప్రాబ్లం లేకుండా ఉంటుంది అని చెప్పేసేసి ఇలా బ్యాగ్ అయితే తీసేసుకున్నాను. వీడియోని కరెక్ట్ టైం కి పోస్ట్ చేయలేకపోతున్నాను. చాలా అంటే చాలా బాధగా ఉంది. నా తప్పు వల్ల నేను లాస్ అవుతున్నాను చాలా. అంతకుముందు చాలా అంటే చాలా బాగా వచ్చేసాయి వ్యూస్, ఇప్పుడు తగ్గిపోతునేసరికి చాలా బాధేస్తుంది. సో ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. మైక్ లేకపోవటం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. మైక్ ఏమో చాలా కాస్ట్ చెప్తున్నారు. కాస్ట్ తక్కువలో అయినా చూద్దాము అని చెప్పేసి నేను ఆర్డర్ చేశాను, బట్ కానీ అది వర్క్ అవ్వలేదు. మంచిగా లింక్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే నాకు ఒక మంచి మైక్ ని సజెస్ట్ చేయండి. అది కూడా బడ్జెట్ లో చాలా తక్కువ కాస్ట్ లో వచ్చేలాగా కొంచెం ఏదైనా తెలిస్తే ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు సజెస్ట్ చేయండి. అది కాక ఇప్పుడు వినాయక చవితి టైం నుంచి ఇంకా ఫుల్ గా మైక్ సౌండింగ్స్ అనేది కామన్ కదా. ఇంకా అది కాక మాది కరెక్ట్ గా రోడ్ సైడే హౌస్ అన్నమాట. సో ఇంకా బయట బండి సౌండ్లు అవంతా ఇంకా గోలగోలగా ఉంటది. అన్ని రకాలుగా నాకు సౌండే ప్రాబ్లం అవుతుంది. వాయిస్ కరెక్ట్ గా వినిపించాలంటే చిన్న శబ్దం కూడా ఉండకూడదు. కనీసం ఫ్యాన్ కూడా ఆఫ్ చేసేస్తాను నేను. అట్లా నేను ఇస్తేనే కొంచెం మనకి క్లారిటీ అనేది వాయిస్ వస్తుంది. వితౌట్ మైక్ కదా, సో అందుకనే ఇన్ని తిప్పలు. ఇంకా మంచి మైక్ తీసుకుందాము అని 10,000 పైనే ఉన్నాయి. మనకి 10,000, 20,000, 30,000 దాకా పడుతుంది. అంత కాస్ట్ పెట్టి తీసుకోలేను ఫ్రెండ్స్ నేనైతే. సరే ఓకే, తక్కువలోనే తీసుకుందాము. చాలా మంది యూజ్ చేస్తున్నట్లుగా మనం యూట్యూబ్ ఛానల్స్ లో చెప్తున్నారు కదా అని చెప్పేసి తక్కువలో తీసుకుందామని ట్రై చేశాను. ఒక 2,000, 3,000 లోపు అనుకుంటా అమ్మ ఆర్డర్ పెట్టింది. అదైతే అసలు వర్కే అవ్వలేదు. ఇంకా మన లక్ అక్కడ సెట్ అవ్వలేదు అని అనిపించి రిటర్న్ పెట్టేశాను. ఇంకంతే, ఇంకా ఆలోచించటం స్టార్ట్ చేశాను ఏంటి ఎలాగా అనేసి. మరి మీకు కనుక ఏదన్నా ఒక మంచి మైక్ తెలిసినట్లయితే నాకు సజెస్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మీరైతే నాకు. ఇంకా అంతే, సర్దటం అయితే అయిపోయింది. ఇంకా పదండి మనమైతే వెళ్ళిపోదాము. మనం రావాల్సిన ప్లేస్ కి అయితే రీచ్ అయిపోయాము. గెస్ట్ చేయండి ఇప్పుడు మనం ఎక్కడున్నామని. మీకు ఆ స్ట్రెస్ ఎందుకులేండి, నేనే చెప్పేస్తాను. ఇప్పుడు మనం వాడ్రేవ్ బీచ్ లో ఉన్నాము. సో ఇక్కడే మన వినాయకుడిని నిమజ్జనం చేయబోతున్నాము. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే మేము అస్సలు నిమజ్జనం చేసే వాళ్ళం కాదు, ఎలా కూడా నిమజ్జనం చేసే వాళ్ళం కాదు. మా వీధిలో దేవుడు ఉంటారు కదా, సో ఆ దేవుడి దగ్గర పెట్టేసేసి వచ్చేసే వాళ్ళం. ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చినప్పటి నుంచి అయితే మాకు దగ్గరలో ఉన్న చిన్న చెరువుల్లోనో లేదంటే కుంటల్లోనో నిమజ్జనం అయితే చేసేస్తున్నాము. ఇలా బీచ్ దాకా వచ్చి నిమజ్జనం చేయటం అయితే ఇదే సెకండ్ టైము. ఫస్ట్ టైం ఏమో మ్యారేజ్ కాక ముందు ఇయర్ కరెక్ట్ గా తను అక్కడి నుంచి వచ్చారు, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నేను వచ్చాను అనమాట. సో ఆ దేవుణ్ణి కూడా నేనే నా చేతులతో నిమజ్జనం చేశాను. అప్పుడు మేము ఒక పిక్చర్ కూడా దిగాము, అది నేను మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. ఇంకా ఆ తర్వాత స్పెషల్ గా మా ఇంట్లోని వినాయకుడిని నిమజ్జనం చేయటం కోసం మాత్రమే స్పెషల్ గా వచ్చింది మళ్ళా ఇప్పుడే అన్నమాట. ఈ రోజు వెదర్ చూడండి, 10 అవుతున్నా కూడా ఎంత బాగుండిందో. మేమైతే స్టార్ట్ అయ్యేటప్పుడు భయపడ్డాము బాగా వర్షం పడిద్దేమో అనేసి, ఎందుకంటే మేము స్టార్ట్ అయ్యేటప్పుడు వర్షం పడుతూ ఉంది. ఇంకా వర్షం అయితే తగ్గిపోయింది. క్లైమేట్ అయితే చాలా కూల్ గా, అసలు ఆ కలర్స్ చూడండి, ఆ బీచ్ ని చూస్తుంటే అసలు ఎంత పీస్ఫుల్ గా ఉంటుందో కదా. మేమైతే బీచ్ కి అసలు ఎప్పుడు వస్తూనే ఉంటాము. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా మాక్సిమం వస్తాము మీ బీచ్ కి. ఎంత ఒక 20 minutes పడుతుందేమో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి, అంతే. ఇంకా బీచ్ వాటర్ లో నాకు తెలిసిన ఫ్రెండ్ కూడా ఉంది, నా బెస్టీ అన్నమాట. సో తన్ని కూడా మీట్ అవుతూ ఉంటా అన్నమాట వచ్చినప్పుడల్లా. సరదాగా అలాగా వస్తాము. మన వినాయకుడిని నిమజ్జనం అయితే చేసేసాము. ఇంకా చూడండి, ఒక లుక్ వేసేయండి బీచ్ అసలు ఎంత అందంగా ఉంది కదా. ఇంకా చాలా మంది బొమ్మలు అయితే వస్తున్నాయి చూస్తున్నారు కదా. మేము బైక్ లో వచ్చేటప్పుడు చూస్తుంటే ఎక్కడ చిన్న కుంట కనిపించినా చిన్న కాలు
కనిపించినా ఫుల్ నిమజ్జనాలు అన్నమాట. సో ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వినాయకుడు అన్నమాట. సో మా వీధిలో పెట్టే వినాయకుడు. ఇక్కడ సెలబ్రేషన్స్, వినాయక చవితి సెలబ్రేషన్స్ అసలు ఎంత బాగా చేస్తారంటే అది కూడా మీరు ముందు ముందు చూస్తారు. నేను వ్లాగ్స్ అప్లోడ్ చేస్తాను, వెయిట్ చేయండి. చాలా బాగా చేస్తారు. బట్ కానీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండను కాబట్టి 11 days చేస్తారు. ప్రతి రోజు ఒక రకమైన డెకరేషన్ ఉంటుంది, ఇంకా బోల్డ్ అన్ని రకరకాల ప్రసాదాలు, ఇంకా చాలా హంగామా చేస్తారనమాట వినాయక చవితి అయితే. ఈ ఇయర్ అయితే మా మామయ్య వాళ్ళే బొమ్మనిచ్చారు. బొమ్మ ఒకళ్ళు ఇస్తారు, ఇంకా లడ్డు ఒకళ్ళు, డెకరేషన్ ఒకళ్ళు అలా పెట్టుకొని చాలా గ్రాండ్ గా చేస్తారు. ఈ వ్లాగ్ మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చితే మరి లైక్, షేర్ అండ్ కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ చేస్తే సరిపోదు, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయాలి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తేనే నా వీడియోస్ నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు మీకు వస్తాయి. సరే మరి ఉంటా. లవ్ యు ఆల్, బాయ్.